వివిఎన్ఎఫ్ అండి సార్. ఇది మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడండి, పక్కన కంటామినేషన్ జరుగుతుంటే ఇది వాడితే బాగుంటుందని చెప్పారని చెప్పి నేను వాడాను, నాకు శాంపుల్ కింద ఇచ్చారు అని అన్న తర్వాత అప్పుడు నేను మీకు ఫోన్ చేశాను. చేసిన తర్వాత అది నాకు మొత్తం మీద తెప్పించుకుని వాడానండి. వాడిన తర్వాత అప్పుడు దాకా వీక్గా ఉన్నాయి కూడా మంచి యాక్టివ్గా ఉంటాం. ఆ టైంలో చుడిదరిగా ట్యాంకులు పోయినా సరే ఈ ట్యాంక్ నిలబడతాం, మంచి యాక్టివ్గా ఉంటాం. ఇది నేను గమనించిన వల్ల చెరువు కూడా నేను 40 కౌంట్ పట్టాను ఆ ట్యాంకు. పట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు ఎలా కాదు అని చెప్పి ఈ పట్టు 30 days కాడి నుంచి కూడా స్టార్ట్ చేసి కంటిన్యూషన్ ఇప్పుడు వాడుతున్నానండి. దీనివల్ల మార్టాలిటీ రాదండి. సో మీరు వాడినంత కాలము మనకు తోక ఎరుపు కానీ, కాళ్ళ ఎరుపులు కానీ, మీసాల కటింగ్ కానీ, పీస్ డ్యామేజ్ కానీ ఏమైనా గమనించారా? అసలు ఇదో ముందుకి దీనికి కూడా మంచి యాక్టివ్గా ఉంటాయండి వాడినప్పుడు మనం. అది మెయిన్ అండి. సో మీరు హార్వెస్టింగ్ వరకు వాడుకుంటే యానిమల్ క్వాలిటీ తోటి మంచి క్రాప్ పట్టారు మీరు. అవునండి, అవును. పక్కన కంప్లైంట్లు ఉన్న ఇబ్బంది లేకుండా ఉంటుందండి ప్రొడక్ట్. ఈయన వాడాక మనం వాడమని చెప్తారండి. నేను రోజు అయితే పాటించాను ఈయన వాడాక మనం ఈ ఉమ్మడిగా ఉన్న చెరువులకి వాడటం మొదలెట్టామండి. ఓకే సార్. అప్పుడు పక్కన కంప్లైంట్లు ఉన్నా ఒకసారి కాదు 2 సార్లు పోయినాయండి మన పక్కన. ఓకే సార్. అలా అయినా మన ట్యాంకులు బాగా ఆగినాయండి. ఓకే సార్. వాటి వల్ల ఓకే ఇప్పుడు నాకు ఆ రకంగా బాగుంది కదా అని చెప్పి నేను ఏం చేయాలంటే ఇప్పుడు 30 days నుంచి స్టార్ట్ చేసి ఓకే సార్ ఈ 2 పెడుతున్నానండి. ఓకే సార్. ఇప్పుడు నాతో పాటు వచ్చిన సీడ్ రోల్కి వైట్ కట్ వచ్చింది. ఓకే సార్. నా దానికి రాలేదు. అది సో మీతో పాటు కూడా యాక్టివ్ గా ఉన్నాయండి. ఓకే సార్. అలా మీకు అన్ని రకాలుగా బాగుంది. ఓకే సార్. సార్ ఇది మనం వివిఎన్ఎఫ్ పక్కన ఏదన్నా విబ్రియో లోడ్స్ కానీ విబ్రియో కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. సో ఆ రకంగా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత అట్లాంటి ఏమైనా గమనించారా సార్? మనకు అసలు యాక్చువల్ గా నేను ముందు స్టార్ట్ చేసింది దాని గురించి అండి. ఓకే. పక్కన కంటామినేషన్ జరుగుతుందని చెప్పిన తర్వాత ఒకళ్ళు చెప్పిన తర్వాత నేను వాడాను.